కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సమావేశం నేడు జరగనుంది. గాంధీ భవన్ లో క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పెండింగ్ లో ఉన్న అనేక అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా వరంగల్లో కాంగ్రెస్ నేతల మధ్య నెలకొన్న విభేదాలపై మరోసారి చర్చ జరిగే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పార్టీ నేతల మధ్య నెలకొన్న విభేదాల అంశం కూడా ఈ సమావేశంలో చర్చకు రానుందని తెలిసింది. కొండా సురేఖ, నాయని రాజేందర్ అంశంపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పలుమార్లు ప్రభుత్వంపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శలు చేశారు. స్థానిక ఎన్నికలలోపు అంతర్గత కలహాలకు చెక్ పెట్టేలా క్రమశిక్షణ కమిటీ ముందుకు సాగుతోంది. ముఖ్యంగా ఈ భేటీలో పార్టీలో అంతర్గత కలహాలపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. గాంధీ భవన్ లో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశం కాసేపట్లో ప్రారంభం కానుంది. చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన గాంధీ భవన్ లో జరగనున్న సమావేశం ప్రధానంగా రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై క్రమశిక్షణ కమిటీ సమావేశం చర్చించే అవకాశం ఉంది. గత కొద్ది రోజులుగా మునుగోడు ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అలాగే పటాన్చేరు కొత్త పాత నేతల మధ్య ఇంకా పంచాయతీ కొలిక్కి రాలేదు. కాట శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మధ్య సయోధ్య కుదరడం లేదు. వీటితో పాటు పెండింగ్ లో ఉన్న విభేదాల అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఇక దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, గాంధీ భవన్లో మరి కాసేపట్లో క్రమశిక్షణ కమిటీ భేటీ కాబోతా ఉంది. ప్రధానంగా ఏదైతే నేతల మధ్య ఉన్నటువంటి ఏదైతే గ్యాప్ ఉందో, ఇప్పటికే విభేదాలు ఉన్నాయో వాటన్నిటిని పరిష్కరించేందుకు ఈ సమావేశం ప్రారంభం కాబోతా ఉంది. ఇప్పటికే చాలా వరకు కూడా కంప్లైంట్లు ఇటు క్రమశిక్షణ కమిటీకి రావడం జరిగింది. పిసిసి ఆధ్వర్యంలోని క్రమశిక్షణ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మల్లు రవి అధ్యక్షతన ఈ సమావేశం మరి కాసేపట్లోనే ప్రారంభం కాబోతా ఉంది. ఇప్పటికే ఇటు ఏదైతే గజ్వెల్ డీసీసీగా ఉన్నటువంటి నర్సారెడ్డి ఆయన గాంధీ భవన్కు చేరుకోవడం జరిగింది. ఆయన అనుచరులు కూడా ఇక్కడికి గాంధీ భవన్కి చేరుకోవడం జరిగింది. ఇప్పటికే ఇటు నర్సారెడ్డిపై ఇప్పటికే ఆ నియోజకవర్గంలో రేషన్ కార్డుల పంపిణీ వ్యవహారంలో ఏదైతే గతంలో జరిగినటువంటి విభేదాలు ఉన్నాయో, ఏదైతే కొమ్ము విజయ్ కుమార్కు సంబంధించినటువంటి అతని నర్సారెడ్డికి మధ్య ఉన్నటువంటి విభేదాలు తారాస్థాయికి చేరడం జరిగింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నర్సారెడ్డిపై నమోదు కావడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే శ్యామ్ నాయక్ ఆధ్వర్యంలో కమిటీ కూడా వేయడం జరిగింది. ఈ కమిటీ రిపోర్ట్ కూడా ఈరోజు ఇటు క్రమశిక్షణ కమిటీకి ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ఏదైతే నేతల మధ్య ఉన్నటువంటి విభేదాలతో సతమతమవుతున్నటువంటి పార్టీ వాటన్నిటినీ కూడా ఏదైతే అన్నింటినీ కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చి వాటికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు ఇప్పటికే ఇటు పీసీసీ పావులు కదుపుతా ఉంది. దీనికి సంబంధించి ఉమ్మడి జిల్లాల్లో నేతల మధ్య ఉన్నటువంటి విభేదాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపై కూడా చర్చించేందుకు ఈరోజు గాంధీ భవన్ వేదికగా ఈ సమావేశం మరి కాసేపట్లోనే ప్రారంభం కాబోతా ఉంది. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా చూసుకున్నట్టయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రి కొండా సురేఖ వ్యవహారం కావచ్చు, ఇటు ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి, అదేవిధంగా ఇతర ఎమ్మెల్యేలకు ఇటు మంత్రికి మధ్యలో గత కొన్ని రోజులుగా కూడా ఏదైతే వివాదం నడుస్తూ ఉందో దీనికి సంబంధించి కూడా ఈరోజు సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా నాయని రాజేందర్ రెడ్డి స్థానిక ఏదైతే ఎమ్మెల్యేకు సంబంధం లేకుండానే ఏదైతే కొన్ని ఇతర నియామకాలకు సంబంధించి ఏదైతే టెంపుల్స్ ఉంటాయో వాటిలో నామినేటెడ్ పదవులకు సంబంధించి కొండా సురేఖపై తీవ్ర విమర్శలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక వైపు ఇటు ఏదైతే ఎమ్మెల్సీగా ఇంతకుముందు పనిచేసినటువంటి కొండా మురళి కూడా ఆయన వ్యవహారంపై కూడా చర్చించే అవకాశం కనిపిస్తూ ఉంది. మరొక వైపు పార్టీకి వ్యతిరేకంగా ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో వారిపై చర్యలకు కూడా ఈ యొక్క క్రమశిక్షణ కమిటీ ఉపక్రమించే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. దీంతో పాటు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంశంపై కూడా ఈరోజు సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తూ ఉంది. గత కొన్ని రోజులుగా కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇటు ప్రభుత్వంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కూడా వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. అవి పార్టీకి నష్టం కలిగే అవకాశం ఉంటుందని చెప్పి కూడా పార్టీ నేతలు భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి కూడా క్రమశిక్షణ కమిటీ సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తూ ఉంది. దీంతో పాటు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వ్యవహారంపై కూడా చర్చించే అవకాశం కనిపిస్తూ ఉంది. అనిరుద్ రెడ్డి గతంలో బనకచర్ల అంశంపై చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ దీనికి సంబంధించి ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. దీంతో పాటు ఇటు పటాన్చెరుకు సంబంధించినటువంటి ఏదైతే మహిపాల్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి సంబంధించి అంశం కావచ్చు, అదేవిధంగా ఇతర నాయకుల మధ్య ఉన్నటువంటి విభేదాలు కావచ్చు,
సో వాటన్నిటిపై కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొత్త పాత నేతల మధ్య సమన్వయం కుదరడం లేదు. ఈ సమన్వయం ఏ విధంగా కుదర్చాలి, దీనికి సంబంధించి నేతలందరినీ కూడా ఏకతాటిపైకి ఏ విధంగా తీసుకురావాలనే దానిపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక ఇతర ఏదైతే చాలా వరకు జిల్లాల్లో కూడా పాత కొత్త నేతల మధ్య పంచాయతీ నడుస్తూ ఉంది. ఈ పంచాయతీలన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టే విధంగా కూడా క్రమశిక్షణ కమిటీ ఒక నిర్ణయం అయితే తీసుకోబోతా ఉంది. ప్రధానంగా ఏదైతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంశం కావచ్చు, అదేవిధంగా ఇటు కొండా సురేఖ, అదేవిధంగా నాని రాజేందర్ రెడ్డి ఎమ్మెల్యేల అంశం కావచ్చు, ఏదైతే ఈ పటాన్చెరు అంశం కావచ్చు, అదేవిధంగా ఇటు గజ్వేల్ అంశం కావచ్చు, ఈ అంశాలపై ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తూ ఉంది. వీటితో పాటు పెండింగ్లో ఉన్నటువంటి గత కొన్ని రోజులుగా కూడా పెండింగ్లో ఉన్నటువంటి ఇతర అంశాలు ఏవైతే ఉన్నాయో క్రమశిక్షణ కమిటీకి ఇప్పటికే పీసీసీకి చాలా వరకు ఫిర్యాదులు కూడా రావడం జరిగింది. నియోజకవర్గాల్లో ఒంటెద్దు పోకడతో కొంతమంది వ్యవహరిస్తున్నారని చెప్పి కూడా ఇప్పటికే ఇటు పీసీసీకి ఫిర్యాదులు పెద్ద ఎత్తున రావడం జరిగింది. వాటన్నిటిపై కూడా ఈ క్రమశిక్షణ కమిటీ వీలైనంత తొందరగా నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ రోజు గజ్వేల్ సంబంధించినటువంటి డీసీసీ నర్సారెడ్డిని ఈరోజు గాంధీ భవన్కి పిలవడం జరిగింది. ఆయన ఇప్పటికే గాంధీ భవన్కు చేరుకోవడం జరిగింది. మరి కాసేపట్లోనే క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి మల్లు రవి రాబోతా ఉన్నారు. మల్లు రవి ఇక్కడికి రాగానే ఈ సమావేశం ప్రారంభం కాబోతా ఉంది. పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలన్నింటిపై కూడా చర్చించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇటు డీసీసీ నర్సారెడ్డికి సంబంధించి ఇప్పటికే ఏదైతే కమిటీ రిపోర్ట్ ఇచ్చిందో ఆ రిపోర్టు కూడా దీనికి ఈరోజు సమావేశంలో చర్చించబోతా ఉన్నారు. దీనికి సంబంధించి ఒక నిర్ణయం కూడా తీసుకోబోతా ఉన్నారు. ఎందుకంటే ఇటు నాయకుల మధ్య ప్రధానంగా బాహాబాహీలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలు కూడా త్వరలోనే నవంబర్ కల్లా కూడా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ఇప్పటికే ప్రభుత్వం పావులు కదుపుతా ఉంది. కాబట్టి దీనికి సంబంధించి నేతల మధ్య ఇట్లాంటి విభేదాలు ఉంటే పార్టీ పరిస్థితి మరింత దిగజారే అవకాశం కనిపిస్తుందని చెప్పేసి నేతలు భావిస్తూ ఉన్నారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇట్లాంటి ఏవైతే క్రమశిక్షణ ఉల్లంఘించి ఎవరైతే ప్రవర్తిస్తున్నారో అదేవిధంగా పార్టీకి నష్టం చేకూరే విధంగా కూడా ఎవరైతే చేస్తూ ఉన్నారో ఇట్లాంటి కార్యక్రమాలన్నింటికి కూడా ఫుల్ స్టాప్ పెట్టే విధంగా కూడా ఈ యొక్క నేతల మధ్య సమన్వయం తీసుకొచ్చేందుకు ఈ క్రమశిక్షణ కమిటీ ఈరోజు సమావేశం కాబోతా ఉంది. ఈ రోజు సమావేశంలో కొంతమందిని ఇప్పటికే ఇన్వైట్ చేయడం జరిగింది. కొంతమంది ఇప్పటికే గాంధీ భవన్కు చేరుకుంటా ఉన్నారు. మరి కాసేపట్లోనే మరికొంతమంది కూడా గాంధీ భవన్కు చేరుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. మల్లు రవి మరి కాసేపట్లోనే గాంధీ భవన్కు చేరుకుంటారు. ఈ సమావేశం ప్రారంభం కాబోతా ఉంది. ఉమ్మడి జిల్లాల్లో ప్రధానంగా చాలా వరకు కూడా కొత్త పాత నేతల మధ్య పంచాయతీ నడుస్తూ ఉంది. కొన్ని ప్రాంతాల్లో కొన్ని నియోజకవర్గాల్లో ఆధిపత్య పోరు నడుస్తుందని చెప్పేసి కూడా కంప్లైంట్లు వచ్చిన నేపథ్యంలో దీనిపై చర్చించి ఒక నిర్ణయం తీసుకోబోతా ఉన్నారని చెప్పేసి కూడా గాంధీ భవన్ వర్గాలు చెప్తా ఉన్నాయి. దీపిక, థ్యాంక్ యూ రాజు. ఎస్ఎల్బీసీ సొరంగం ఘటన జరిగి 200 రోజులు గడిచినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించడం లేదని కేటీఆర్ ఫైర్ అయ్యారు. 200 రోజులు గడిచినా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల 6 మృతదేహాలను ఇప్పటికే వెలికి తీయలేదని విమర్శించారు. బాధిత కుటుంబాలకు ఎలాంటి పరిహారం కూడా అందించలేదని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులో చిన్నపాటి సమస్యలకే జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందాన్ని పంపించి హంగామా సృష్టించిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎస్ఎల్బీసీ ఘటనపై దర్యాప్తు చేయడానికి ఎందుకు ఒక్క బృందాన్ని కూడా పంపలేదని ప్రశ్నించారు. బీజేపీ బడాభాయి తెలంగాణలో కాంగ్రెస్ చోటే భాయిని ఎందుకు కాపాడుతున్నారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చిన రోజున ఆ 6 కుటుంబాలకు న్యాయం జరిగేలా చూస్తామని చెప్పారు. ఆ 6 ప్రాణాలను బలిగొన్న వారికి శిక్ష పడేలా చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ విధ్వంసం చేసిన ప్రతి దానితో పాటు ఎస్ఎల్బీసీ సొరంగం కూలిపోవడానికి గల కారణాలకు సమాధానాలు రాబడతా అని చెప్పారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, కేటీఆర్ ప్రెజెంట్ ట్వీట్ పై దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఘటన జరిగి 200 రోజులు అవుతున్నప్పటికీ కూడా అందులో చిక్కుకుపోయినటువంటి మృతదేహాలు, ముఖ్యంగా 6 మృతదేహాలు ఈ ప్రభుత్వం గుర్తించలేకపోయింది. కాబట్టి ఎస్ఎల్బీసీ ఘటన జరిగి 200 రోజులు అవుతున్నప్పుడు కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ఎందుకంటే ఘటన గల కారణాలు ఏంటనేది కూడా ఇంతవరకు దర్యాప్తులో నిగ్గు తేల్చలేదు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఘటన గల కారణాలు ఏంటి అనేది అన్ని కూడా మేము నిగ్గు తేలుస్తామని చెప్పేసి ఎక్స్ వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అయితే కేటీఆర్
ఎక్స్ వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు కాబట్టి మరి ప్రభుత్వం ఏం సమాధానం ఇస్తుందనేది కూడా మనకి తర్వాత తెలిసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అయితే మాత్రం కేటీఆర్ ట్వీట్ మాత్రం ఇప్పుడు కొంత చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఎస్ఎల్బిసి ఘటనకు సంబంధించి ఎస్ఎల్బిసి ఎంతో ప్రతిష్టాత్మకంగా మేము నిర్మిస్తున్నామని చెప్పేసి చెప్పారు. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎస్ఎల్బిసి ప్రాజెక్టులు నిర్మించబోతున్నాము, కంప్లీట్ చేస్తామని చెప్పేసి కూడా ఈ రాష్ట్ర ప్రజలకి హామీ ఇచ్చారు. కానీ హామీ ఇచ్చిన తర్వాత కనీసం అది వర్క్ జరుగుతున్న సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏ విధంగా ఉండాలని దానిపైన చూసుకోకపోవడం వల్లనే నిర్లక్ష్యం కారణంగానే ఈ ఎస్ఎల్బిసి కుప్పకూలిపోయింది. ఆ ఘటనలో 8 మంది చనిపోయారు, 2 మృతదేహాలు మాత్రమే గుర్తించారు. మిగిలిన 6 మృతదేహాలు ఇంతవరకు గుర్తించలేదు. కనీసం ఆ కుటుంబ సభ్యులని ఇంతవరకు పరామర్శించలేదు, వారిని పిలిచి మాట్లాడలేదని చెప్పేసి ఎక్స్ వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాళేశ్వరం ప్రాజెక్టులో చిన్నపాటి సమస్యలకే జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందాన్ని పంపించి హంగామా సృష్టించిన బీజేపీ ప్రభుత్వం ఇవాళ ఎస్ఎల్బిసి ఘటనపై దర్యాప్తు చేయడానికి ఎందుకు ఒక్క బృందాన్ని కూడా పంపలేదని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బీజేపీ బడేబాయ్ ఎందుకు తెలంగాణలో కాంగ్రెస్ చోటేబాయ్ ని ఎందుకు కాపాడుతున్నారని చెప్పేసి ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వచ్చిన రోజున ఆ 6 కుటుంబాలకు న్యాయం జరిగేలా చూస్తామని అన్నారు. ఆ 6 ప్రాణాలను బలిగొన్న వారికి శిక్ష పడేలా చేస్తామని చెప్పేసి కూడా కేటీఆర్ చెప్పారు. కాంగ్రెస్ విధ్వంసం చేసిన ప్రతి దాంతో పాటు ఎస్ఎల్బిసి సొరంగం కూలిపోవడానికి గల కారణాలకు మేము సమాధానాలు అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సమాధానాలు కూడా రాబడతామని చెప్పేసి కూడా చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా ఎస్ఎల్బిసి ఘటనకి సంబంధించి ఘటన జరిగి 200 రోజులు అవుతున్నప్పుడు కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగింది. సో ఇక ఆ ఘటన గల కారణాలు ఏంటనేది కూడా నిక్కు తేల్చలేకపోయింది ప్రభుత్వం. దర్యాప్తులో భాగంగా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా నిక్కు తెలుస్తామని చెప్పేసి కూడా ఎక్స్ వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రైట్ సైదులు, థ్యాంక్ యూ. కాళేశ్వరం దగ్గర గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. పుష్కర ఘాట్లపై నుంచి గోదావరి ప్రవహిస్తోంది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ కు వరద పోటెత్తింది. బ్యారేజ్ మొత్తం 85 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. కాళేశ్వరం దగ్గర గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. పుష్కర ఘాట్లపై నుంచి గోదావరి ప్రవహిస్తోంది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ కు వరద పోటెత్తింది. బ్యారేజ్ మొత్తం 85 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. దీపిక, ఎగువ కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఇటు కాళేశ్వరం వద్ద ఉభయ నదులైన గోదావరి ప్రాణహితకైతే భారీగా వరద నీరు చేరుతుంది. భారీగా వరద నీరు వస్తున్న నేపథ్యంలో ఇటు కాళేశ్వరం వద్ద ఆ గోదావరి ఉభయ నదుల నీటి మట్టం కాళేశ్వరం పుష్కర ఘాట్ వద్ద 10.340 మీటర్ల ఎత్తులో అయితే పుష్కర ఘాట్ మెట్లను తాకుతూ అయితే వరద నీరు ప్రవహిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు 3 సార్లు కూడా అక్కడ మన వరద నీరు భారీ మొత్తంలో పుష్కర ఘాట్ మెట్లపైకి చేరుకోవటం జరిగింది. ఈ సంవత్సరం 3 సార్లు కూడా రావటంతో మొత్తం అక్కడ భారీ వరద నీరు అయితే ఇటు మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ కి అయితే పోటెత్తుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇటు పక్క 6,07,700 క్యూసెక్స్ల వరద నీరు గోదావరిలోకి వస్తున్న నేపథ్యంలో ఇటు లక్ష్మీ బ్యారేజ్ కి సంబంధించిన 85 గేట్లు ఎత్తివేసి దిగువ ప్రాంతానికైతే ఆ వరద నీరును విడుదల చేస్తున్నారు. ముఖ్యంగా ఈ 2 నెలల వ్యవధిలోనే 3 సార్లు కూడా గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో అక్కడ మొదటి ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసిన పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా భారీ వరద నీరు చేరుతుండటంలో గోదావరి నదిలోకి ఉధృతంగా వరద నీరు వస్తున్న నేపథ్యంలో ఇటు గోదావరి పరివాహక ప్రాంతాలు కూడా ఇటు పొలాలు అన్ని కూడా నీట మునిగిన పరిస్థితి అయితే ఏర్పడింది. కాళేశ్వరంలో వరద నీరు దృష్ట్యా ఇటు అధికారులు కూడా అప్రమత్తం చేశారు. కాళేశ్వరం పరిసర ప్రాంతాలతో పాటు ఇటు గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కూడా అప్రమత్తం చేశారు. దీపిక. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.
కర్నూలు జిల్లా పత్తికొండ వ్యవసాయ మార్కెట్లో టమాటా రేటు దారుణంగా పడిపోయింది. కిలో టమాటా 3 రూపాయలకు కూడా పలకకపోవడంతో పెట్టిన పెట్టుబడికి కూడా రావడం లేదని టమాటా రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎకరాకు పెట్టుబడి 25 నుండి 30 వేల దాకా వస్తుందని, ఇప్పటిదాకా ఎకరాకు 10,000 రూపాయలు కూడా దిగుబడి రాలేదని రైతులు వాపోతున్నారు. టమాటా వ్యాపారస్తులు సిండికేట్ గా మారి రైతులను దోచుకుంటున్నారని రైతులు వాపోతున్నారు. 25 కిలోల జత గుంపను 100 నుండి 150 వరకు ధర పలికింది. మార్కెట్కు అధిక సంఖ్యలో టమాటాలు రావడంతో ధర పడిపోయిందని వ్యాపారస్తులు చెబుతున్నారు. పత్తికొండ ప్రాంతంలో టమాటా పంటను ఎక్కువగా సాగు చేస్తారు. రైతుకు 4 ఎకరాల పొలం ఉంటే అందులో 3 ఎకరాల విస్తీర్ణంలో టమాటా పంటనే రైతులు సాగు చేస్తారు. పత్తికొండ నియోజకవర్గంలోని తుగ్గలి, మద్దికేర, దేవరకొండ, అస్పరి మండలాల నుండి పత్తికొండకు టమాటాలను తీసుకొస్తుంటారు. ధర పడిపోవడంతో పెట్టిన పెట్టుబడి రాక అప్పుల పాలై ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని టమాటా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితిలో వ్యాపారస్తులు దోచుకోవడమే కాకుండా రైతులను దళారులు నిండా ముంచేస్తున్నారు. ములిగే నక్కపై తాటికాయ పడినట్టు వచ్చిన సొమ్ములో 100కి 10 రూపాయలు కమిషన్ తీసుకొని రైతులను నిలువునా ముంచేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపి రైతులను ఆదుకోవాలని అన్నదాతలు వేడుకుంటున్నారు. 2 ఎకరాలు పెట్టామన్నా, 2 ఎకరాలు కలిసి 5,000 పెట్టుబడి అయింది. కూలీలు వెళ్ళిపోతే 300 కూలి, 340 కంపెనీకి వచ్చింటే 100 రూపాయలు వేయగా వాళ్ళు కూలి ఎంత కమిషన్, వాళ్ళ కమిషన్ పోయి మా బాడీ కట్టుకొని 1 రూపాయగా ఈ చేతమనే పడుతుంటాయి. ఎకరాకి 20,000 వచ్చింది, 50,000 ఖర్చు అయింది. 3 కొనుక్కుంటే 17 మంది 17 బండ్లు నిన్న మందు కట్టుకుంటే 2 ఎకరాలకు 3,000 4,000 రూపాయలు ఎత్తున్నారు ఒకసారి కొడితే. 7 రూపాయలు కానీ పడింది మాకు ఈ కంపు చూడు, 50 రూపాయలు కంపు పడింది. దీనికి 25 రూపాయలు బాడికి, కూలీళ్ళు 300 350 రూపాయలు కూలి చూసినా రావడం లేదు. 350 ఇస్తా వస్తామంటున్నారు. మరి రేట్లు పోతేనే మనం ఇచ్చేది. మేము ఎకరా పెట్టినాము, మాది పత్తికొండ. పెట్టుబడి ఏమి ఎకరాకి 30,000 అయింది. 10,000 వచ్చింది సార్. ఇంతవరకు ఏమి రాలేదు. 60-70 వాడుతున్నారు. పనులు వచ్చినప్పుడు రేటు లేదు. మేము ఏం తినాలా, ఏం బతకాలా, ఎట్లా ఉండాలా? కూలళ్ళకి దండికి పెట్టింటాము. ఇంకా ఎంత పెట్టినామంటే కూలళ్ళకి ఇంకా తినాము ఒక 300. కూలళ్ళకి కానీ కలుపు దండి పడింది. ఆ మందులు 4 మూటలు మందులు వేసినా చెట్టు వేయడం లే, పురుగు కుచ్చులు మచ్చలు ఎక్కువ వస్తున్నాయి. అది ఏం మందులు ఇస్తున్నారో ఏం లేదో తెలీదు. 3 ఎకరాలు పెట్టాలనుకున్నాం. అటుకులు కూడా ఎకరాకి 35,000 నుండి 5,000 కరెక్ట్ వచ్చింది. ఒక ఎకరా నాటాలంటే టమోటా ముక్కే 17,000 13,000 అవుతుంది. ముక్క 8,000 అవుతుంది. ముక్కకి 20 బాక్సులు వేసుకొచ్చినాను. 120 రూపాయలు జత పోయేది. కేజీ 3 రూపాయలు, 3 రూపాయలు కానీ ఆడబడుతుంది. 30 కేజీలు వస్తుంది. కేజీ రూపాయలు మనం పడడం లేదు. ఆడ పెట్టుబడి 35,000 వచ్చింది ఎకరాకి. 3 ఎకరాలు 3 లక్షల రూపాయలు. ఏం పంట మొన్న వచ్చినప్పటి నుంచి రేటు డౌనే ఉండదు. ఇంకా ఇప్పుడు పైన వానలు వర్షాలు గురించి లడ్డ పోతుండదు. ఇట్లా జల్లిస్తే పోతుండదు. కాయ చీటుకు వచ్చి చూస్తే రేటు లేదు. కాయ పండింది, గుమ్మం పండింది, వాన వచ్చి వర్షాలు వచ్చి పోతుండదు. ఇది ఇంత నచ్చింది. ఇక్కడ ఊరికి ఇది లేదు. రైట్, పడిపోయిన టమాటా ధరకు సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, రైట్, మరి దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, కర్నూలు జిల్లా పత్తికొండ వ్యవసాయ మార్కెట్ లో టమాటా రేటు దారుణంగా పడిపోయింది. కిలో టమాటా 3 రూపాయలు 4 రూపాయలు పలకడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు సరైన మద్దతు ధర లేకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. 1 ఎకరా సాగు చేసి టమాటా పంట పండించాలంటే 30 నుంచి 40 వేల వరకు ఖర్చు అవుతుందని చెప్తున్నారు. దీంతో వర్షం కూడా అధికంగా ఉంది. పంటలు దెబ్బతిన్నాయి. అరాకొరగా దిగుబడి సాధించినప్పటికీ ఆ దిగుబడి తీసుకొచ్చి మార్కెట్ లో తీసుకొస్తే అక్కడ కిలో 3 రూపాయలు 4 రూపాయలు మాత్రమే చెప్తా ఉన్నారు. రైతులు సిండికేట్ గా మారి ఈ విధంగా దళాలు సిండికేట్ గా మారి ఈ విధంగా రైతులు దోచుకుంటున్నారని చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. దీంతో ప్రభుత్వం చొరవ చూపాలి, గిడ్డంగులు ఏర్పాటు చేయాలి, నిల్వలు ఏర్పాటు చేసుకునేందుకు
దళారులను ఇక్కడ ఈ విధంగా చేయకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అయితే పంట పండించి ఈ మార్కెట్ కు తీసుకుని వస్తే దానికి గిట్టుబాటు ధర లేదు, మద్దతు ధర కూడా ప్రభుత్వం ప్రకటించాలని రైతులు కోరుతున్నారు. రైట్ మధు, థ్యాంక్ యూ. వాటర్ ప్లాంట్ వ్యాపారస్తుల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. అడిగేవాళ్లు లేరని ఇష్టానుసారంగా రేట్లు పెంచి దంచుకుంటున్నారు. వాటర్ ప్లాంట్ వ్యాపారస్తులు నాణ్యత పరిమాణం పాటించకుండా అనుమతులు లేకుండా కొనసాగుతున్నాయి. వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో వాటర్ ప్లాంట్స్ పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. పరిగిలోని 40కి పైగా అనుమతులు లేకుండా కొనసాగుతున్నాయి. 40 వాటర్ ప్లాంట్ల యజమానులు యూనియన్లుగా ఏకమై ఇష్టానుసారంగా వాటర్ బాటిల్ రేట్లు పెంచారు. ఒక్కో 20 లీటర్ల వాటర్ బాటిల్కి 25 రూపాయలు వసూలు చేసి దండుకుంటున్నారు. ప్రజలు గత్యంతరం లేక 25 రూపాయలు పెట్టి కొనాల్సి వస్తోంది. ఇక మరోవైపు ఒక్క వాటర్ ప్లాంట్ కి కూడా ఐఎస్ఐ పర్మిషన్ లేదు, వాటర్ టెస్టింగ్ ల్యాబ్ కూడా లేవు. ఒక్కో ప్లాంట్ 60% వేస్టేజ్ పోతే 40% మినరల్స్ వాటర్ ప్యూరిఫై చేయాల్సి ఉంటుంది. ఈ 40 ప్లాంట్లలో ఒకరిద్దరు మాత్రమే 40% ప్యూరిఫై వాటర్ అందిస్తున్నారు. మిగిలిన వారంతా ఇష్టానుసారంగా ప్లాంట్లు ఏర్పాటు చేసుకుని జంబో ఫిల్టర్ వాడకుండా నార్మల్ ఫిల్టర్లు తెచ్చి 2-3 నెలలకు ఒకసారి మాత్రమే మారుస్తున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. పరిగి పట్టణంలో సప్లై చేస్తున్నటువంటి వాటర్ బబుల్స్ ద్వారా చాలా మంది ఈ వాటర్ ప్లాంట్లు పెట్టుకొని ప్రజలకు సప్లై చేస్తా ఉన్నారు. మరి అవి ఎలాంటి ప్రమాణాలు పాటిస్తున్న సంగతి వాళ్ళు సరైన డిపార్ట్మెంట్ నుంచి సరైన ప్రమాణంలో పాటించి ప్రజలకు నీరు అందించాలి. మరి వాళ్ళ పరిధిలో ఉన్న అంశాన్ని ప్రజలకు భారం కాకుండా ప్రజలకు ఆరోగ్యకరమైన మంచినీటిని సప్లై చేయాలని, మరి ఏమైనా ప్రమాణాలు పాటించకుంటే వాళ్ళ పైన చర్యలు తీసుకొని అటువంటి ప్లాంట్లను సీల్ చేయడానికి మేము ముందుకు తీసుకుపోతున్నాం. ప్రతి ఒక్క ప్లాంట్కు సంబంధించిన ఆధారాలు సేకరించి వాళ్ళతో చర్చించి తగు నిర్ణయాలు తీసుకుంటామని ఈ ముందు తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా వాటర్ బోర్డు అధికారులు, స్థానిక సంబంధిత అధికారులు, మున్సిపల్ అధికారులు, విద్యుత్ శాఖ అధికారులు స్పందించి ఇష్టానుసారంగా వాటర్ ఫిల్టర్ ప్లాంట్లు ఏర్పాటు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, ఇష్టానుసారంగా పెంచిన రేట్లు తగ్గించాలని పరిగి పట్టణ వాసులు కోరుతున్నారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం వీఐపీ దర్శనం సమయంలో మాజీ మంత్రి పరిటాల సునీత, మహారాష్ట్ర ఎంపీ రోహిణి, ఎంపీ సుధా నారాయణమూర్తి, మాజీ గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్, తమిళనాడు మంత్రి గాంధీలు వేర్వేరుగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితుల వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ತಿರುಮಲ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ಜಾಲತಾಣಗಳಲ್ಲಿ ಪೋಸ್ಟ್ మేడం
నమస్తే మేడం, బాగున్నారా? బ్రిటన్లో భారీ స్థాయిలో యాంటీ ఇమిగ్రేషన్ ర్యాలీ జరిగింది. 1,00,000 మందికి పైగా ప్రజలు రోడ్లపైకి వచ్చి ప్రదర్శనలో పాల్గొన్నారు. అదే సమయంలో జాత్యహంకారానికి వ్యతిరేకంగా మరో నిరసన కార్యక్రమం కూడా జరిగింది. ఈ క్రమంలో పోలీసులపై ఆందోళనకారులు దాడులు చేశారు. సెంట్రల్ లండన్లో జరిగిన ఈ ర్యాలీ యూకే చరిత్రలోనే అతి పెద్దదని మెట్రోపాలిటన్ పోలీసులు పేర్కొన్నారు. వలసలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న కార్యకర్త టామీ రాబిన్సన్ ఆధ్వర్యంలో యునైట్ ది కింగ్డమ్ ప్రదర్శన జరిగింది. అదే సమయంలో జాత్యహంకారానికి వ్యతిరేకంగా స్టాండ్ అప్ టు రేసిజం అనే పేరు మరో నిరసన కూడా చేపట్టారు. దీనిలో 5,000 మంది పాల్గొన్నారు. ఈ రెండు గ్రూపుల మధ్య ఎలాంటి గొడవలు జరగకుండా ఉండేందుకు భారీగా పోలీసులు మోహరించారు. నిరసనకారులను చెదరగొట్టేందుకు వారు తీవ్రంగా ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులపైకి వాటర్ బాటిళ్లు, వస్తువులతో ఆందోళనకారులు దాడులు చేశారు. ఈ ఘటనలో 26 మంది అధికారులు గాయపడ్డారు. ఈ ప్రదర్శనలో అమెరికా, ఇజ్రాయెల్ జెండాలను కొందరు నిరసనకారులు ప్రదర్శించారు. యూకే ప్రధాని కీర్ స్టార్మర్ విమర్శిస్తూ ఆందోళనకారులు నినాదాలు చేశారు. వారిని తిరిగి పంపించేయండి అని వలస వ్యతిరేక నినాదాలు చేసి రాసి ఉన్న ప్లకార్డులు ప్రదర్శించారు. మరికొంతమంది మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని రాసి ఉన్న టోపీలను ధరించారు. లండన్లో జరిగిన ఈ ప్రదర్శనలు టామీ రాబిన్సన్ ఆధ్వర్యంలోనే జరిగాయి. ఆయన అసలు పేరు స్టీఫెన్ యాక్సీ లెన్నాన్. జర్నలిస్ట్ గా పనిచేస్తున్న రాబిన్సన్ యూకే ప్రభుత్వంలోని అవినీతిని బయట పెడతానంటూ పలుమార్లు పేర్కొన్నారు. ఆయనకు ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ తో సహా పలువురు ప్రముఖుల మద్దతు ఉంది. తాజాగా జరిగిన ఈ ర్యాలీకి మస్క్ ఓ వీడియో ద్వారా మద్దతు తెలిపారు. బ్రిటన్లోని ప్రజలు తమ హక్కులను వినియోగించుకోవడానికి భయపడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.